గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. మన పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూల్చేసి 9th ఆగస్ట్ ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని రిలేటెడ్గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము. సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్, మనకి అమరావతి రోడ్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్, చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే మనకి కారు, ఆటోస్, 2 వీలర్స్ అన్నీ కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టువర్డ్స్ ఎంటీబీ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు అరిందల్పేట, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్డు, 300 రోడ్డు ద్వారా పంపిస్తాము. లేకపోతే బ్రాడీపేట్ నుంచి కంకరకొండ ఫ్లైఓవర్ ద్వారా మనం పంపిస్తాము. ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్. మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్నీ కూడా ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంకరకొండ ఫ్లైఓవర్, రమేష్ హాస్పిటల్ ద్వారా కంకరకొండ ఫ్లైఓవర్ ద్వారానే వెళ్ళాలి. సో మనకి నాలుగవది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ కోబాల్పేట్, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, తర్వాత లక్ష్మీపురం, ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాపురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ, లేకపోతే బ్రాడీపేట్ 18th లైన్ ద్వారా కానీ, కంకరకొండ అండర్ పాస్ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఐదవది ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాపురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నవన్నీ కూడా మనకి కంకరకొండ ఫ్లైఓవర్, ఎంటీబీ సెంటర్, ఉమెన్స్ కాలేజ్, పల్లవి థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళచ్చు. తర్వాత 6th ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఏంటంటే హెవీ వెహికల్స్, లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నీ కూడా మనకి చిల్లీస్ ద్వారా, ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటోనగర్ ద్వారా బస్ స్టాండ్కి మనం రావచ్చు, లేకపోతే కంకరకొండ ఫ్లైఓవర్ రూట్ని మనం వాడుకోవచ్చు. సో ఈ 6 ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అందరూ కూడా ప్రజలకి చేరుకోవాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మనం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్కి, గుంటూరు పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ శంకరకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.